ఒక్క ఓటు ఒక దేశ భవిష్యత్తును మార్చగలదా? అవును. భారతదేశంలో అది నిజం. ఈరోజు జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం. ప్రతి సంవత్సరం జనవరి 25న భారతదేశం మొత్తం నేషనల్ ఓటర్స్ డేగా జరుపుకుంటుంది. ఈరోజు ఎందుకు సెలబ్రేట్ చేస్తామో తెలుసా? ఎందుకంటే 1950 జనవరి 25న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది. అందుకే ఈరోజు ఓటు హక్కు విలువను గుర్తు చేసే రోజుగా మారింది. ఓటు అంటే మీ హక్కు, మీ బాధ్యత, మీ శక్తి. ఒక్క ఓటుతో ప్రభుత్వాలు ఏర్పడతాయి. నాయకులు ఎన్నికవుతారు. దేశ దిశ మారుతుంది. మీ ఓటే మీ స్వరం. భారతదేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటు వేయవచ్చు. కానీ చాలామంది యువత ఓటు వేయడానికి పట్టించుకోరు. నేషనల్ ఓటర్స్ డే సందేశం ఇదే. యువత ముందుకు రావాలి. ప్రజాస్వామ్యాన్ని బలపరచాలి. ఈ రోజున కొత్త ఓటర్ల ఓటర్ ఐడీ కార్డులు, అవగాహన కార్యక్రమాలు, ఓటు ప్రాముఖ్యతపై ప్రసంగాలు జరుగుతాయి. ఓటు వేయకపోతే మీ అభిప్రాయం లెక్కలోకి రాదు. మీ సమస్యలకు పరిష్కారం ఉండదు. కానీ ఓటు వేస్తే మీరు మార్పులో భాగమవుతారు. దేశ భవిష్యత్తును నిర్మిస్తారు. ఓటు వేయడం దేశ సేవ చేయడమే. ఈ జనవరి 25న మీ మనసులో ఒక ప్రశ్న వేసుకోండి. నేను నా ఓటు శక్తిని ఉపయోగిస్తున్నానా లేదా అని. ఓటు వేయండి. దేశాన్ని ముందుకు నడిపించండి. ప్రజాస్వామ్యాన్ని బలపరచండి. హ్యాపీ నేషనల్ ఓటర్స్ డే. జై హింద్.